గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అలాగే ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో పిటిషన్ అయ్యారు. అలాగే గతంలో 23 సభ్యులున్న టీడీపీ ఆల్రెడీ మద్దలగిరి గారు, వల్లభనేని వంశీ గారు, అలాగే కరణం బలరాం గారు, ఇలా ముగ్గురు వెళ్ళిపోతే 20 మంది పడిపోయింది. ఇంకో ముగ్గురిని లాగేస్తే మీ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతామని అన్నారు. మరి అప్పుడు మీరు లాగితే కూలిపోద్ది, ప్రతిపక్ష హోదా ఉండదు. కానీ ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు ఇస్తే మంచిదే. అయినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళి ఓకే అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రజలు చూసి 2029లో డిసైడ్ అవుతారు. అలాగే బోల్డ్ సమస్యలు ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారు, తల్లికి వందనం ఈ అమౌంట్ కొద్దిగా రిలీజ్ చేయరు. అలాగే నిరుద్యోగ వృద్ధి ఏమీ లేదు. మహిళలకి గ్యాస్ సిలిండర్లు 3 నెలలకు ఒకటి ఇస్తా అన్నారు. ఆ అమౌంట్లు కూడా పడుతున్నాయో లేదో ఒకసారి అడగాలి మీరు. ఇలాంటి ఇన్ని సమస్యలు పెట్టుకుని మీరు వెళ్ళకుండా మీరు ఇంట్లోనే కూర్చుంటే ఇలా. ఈవెన్ తమిళనాడులో 91లోనే ఎప్పుడు డిఎంకేకి 4 వచ్చినాయి, 96లో అన్నా డిఎంకి 4 వచ్చినాయి, 2 వచ్చినాయి. అయినా సరే వాళ్ళు వెళ్ళారు అసెంబ్లీకి, వెళ్ళి వాళ్ళ యుద్ధం వాళ్ళు చేశారు. ఎప్పుడు కూడా మనం ఓడిపోయామంటే ఎప్పటికప్పుడు గెలుస్తాం, ఏదన్నా మన మంచిగా అనే ఉద్దేశంతో మనం ఉండాలి. అందుకు మీరు అసెంబ్లీకి వెళ్తే హుందాగా ఉంటుంది. ఈవెన్ వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాలా దారుణంగా పెట్టారు టీడీపీ మీద. అలాగే టీడీపీ వాళ్ళు కూడా దారుణంగానే పెట్టారు. అవినాష్ గారి మీద కానీ, భారతి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కానీ. ఈ రెండు కూడా ఎవరో కాదు, రెండు సోషల్ మీడియాలో కూడా సేమ్. దీంట్లో ఏం తేడా లేదు. అందుకైనా వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళు, వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 1 man ఆర్మీ షో చూపించారు. వాళ్ళు బయటికి రాలేదు, అలా ప్రెస్ మీట్లో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు అన్న పెడుతున్నారు అప్పుడప్పుడు. అలా జనాలకి ఇసుకురావడం గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే ప్రజల సమస్యల మీద విద్యుత్ ఛార్జీలు కానీ, సూపర్ 6 పథకాలు, మహిళలు ఫ్రీ బస్సు కానీ ఇలాంటి వాటి గురించి అడిగితే జనాలకు కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే మన తరపున పోరాడుతున్నారు అన్న ఉద్దేశంతో ఉంటారు. అలాగే ఎమ్మెల్యేలకి వెళ్తే వెళ్ళాలని ఉందంట, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కాబట్టి వెళ్ళట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. మీరు అసెంబ్లీకి వెళ్తే హుందాగా ఉంటుంది. ఓకే మీకు 11 కాదు, పులివెందుల సీటు ఒకటి నక్కినా సరే మీరు వెళ్ళినా సరే హుందాగా మీరు యుద్ధం చేయగల సత్తా ఉన్న వ్యక్తి మీరు. అలాంటిది మీరు వెళ్ళకపోవడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు వెళ్ళాలి, ప్రజా సమస్యల గురించి పోరాడాలి. అప్పుడు ప్రజలకి ఆనందమే. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నారు అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అలా మదర్ని ఏదో అన్నారని వంశీ గారు అప్పుడు వెళ్ళిపోయారు. అట్లాంటిది ఏదన్నా జరిగితే ఓకే వెళ్ళిపోయిన ఒక ఫస్ట్ టైం మీరు వెళ్ళలేదు కదా, వెళ్ళి అక్కడ ఏదన్నా జరిగితే అంతకుముందు 2014-18 లోపల ఒకసారి ఇష్యూ వచ్చి అప్పుడు నండ అన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు, అవకాశం ఇచ్చారు. మీరు మొత్తానికి వెళ్ళకుండా ఉంటే జనాలు అవకాశం ఇస్తారా? ఈయన మొత్తానికి వెళ్ళట్లేదు, ప్రజల సమస్యల మీద అలా అడగట్లేదు. ఈవేళ మీరు నగ్గిన కాడి నుంచి బెంగళూరు ఎన్నిసార్లు వెళ్ళారు? ఈవేళ మీరు నగ్గిన కాడి నుంచి ఒక్కసారి వచ్చారు. ఈస్ట్ గోదావరికి కానీ, శ్రీకాకుళం ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అలాగే విజయనగరం వెళ్ళలేదు. అలాగే వైజాగ్, పిఠాపురం ఒకటి వచ్చారు. అలాగే మీరు రాష్ట్రం అంతా తిరుగుతుంటే జనాలు మళ్ళీ మీ పార్టీకి అవకాశం ఇస్తారు. ఎట్టి బస్సుల్లో ఎవరో గొప్ప కాదు, ఎవరో ఈవేళ ట్రంప్ నగ్గుతారు అనుకున్నారు, ఎవరన్నా నగ్గారు అంతే. ఏది 4 సీట్లు వచ్చినాయి జయలలిత గారికి, అప్పుడున్న కరుణానిధి గారికి 1996లో 4 సీట్లు వచ్చినాయి, జయలలిత గారికి 90లో 4 సీట్లు వచ్చినాయి, 2 సీట్లు వచ్చినాయి. అయినా సరే వాళ్ళ పార్టీలు మళ్ళీ ఇప్పుడు డిఎంకే ఉంది. లాస్ట్ టైం 11 నుంచి జయలలిత గారు అధికారంలో ఉన్నారు. ఏదేమన్నా సరే ఏది జరిగినా సరే మన మంచిగా. 1 సీట్ వచ్చినా మన మంచిగా, 11 సీట్లు వచ్చినా మన మంచిగా, 23 సీట్లు వచ్చినా మన మంచిగా. 23 సీట్లు వచ్చినాయి, అవకాశం ఇచ్చారు. అలాగే ఎప్పుడు కూడా మీరు జనాల్లో ఉంటే 100% జనాలు మీ వెంట ఎప్పుడూ ఉంటారు.